ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ జరుగుతుంది. ఇంత పెద్ద రెవల్యూషన్కి కారణం ఒక్క కంపెనీ, అండ్ నిజంగానే ఒకటే ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు అదానీ. అండ్ మీరు ఈ అదానీ కంపెనీ చాలాసార్లు డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు, వేరే ఇండస్ట్రీలు లైక్ ఎనర్జీ లేదంటే పోర్ట్స్. కానీ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ దే ఆర్ డామినేటింగ్. నిజం చెప్పాలంటే 2023లో అదానీ ఎయిర్పోర్ట్స్ లిటరల్గా 33% ఆఫ్ ఇండియన్ టోటల్ కార్గోని హ్యాండిల్ చేశాయి. అలాగే 23% ఆఫ్ ఆల్ ప్యాసింజర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేశాయి. అంటే ఒకసారి ఊహించుకోండి, ప్రతి 3 ప్యాకేజ్లలో ఒక ప్యాకేజ్ని, అలాగే ప్రతి 4లో ఒక ప్యాసింజర్ని అదానీ ఎయిర్పోర్ట్స్ హ్యాండిల్ చేశాయి. అండ్ ఇది మాత్రమే కాదు, 2025 వరకు 25 ఎయిర్పోర్ట్స్ని గవర్నమెంట్ లీజ్కి ఇవ్వబోతుంది. అండ్ దాని అన్నిట్లో కూడా అదానీ టెండర్స్ తీసుకోవాలి అని అనుకుంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2019 నుంచి అదానీ ప్రతి ఒక్క సింగిల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ని ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP కింద లాంచ్ అయిందో అవన్నిటిని కూడా గెలుచుకుంటూ వచ్చింది. విన్నింగ్ స్ట్రీక్ అంటే ఇది. ఇప్పుడు మనీ గురించి మాట్లాడదాం. 2022 మరియు 2023 ఫైనాన్షియల్ ఇయర్లో అదానీ ఎయిర్పోర్ట్స్ సింపుల్గా 2725 crores ఇన్కమ్ని జనరేట్ చేసింది. అది కూడా నాన్ ఏరోనాటికల్ ఇన్కమ్. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే షాప్స్, రెస్టారెంట్స్, అడ్వర్టైజ్మెంట్, బేసికల్గా ఎయిర్పోర్ట్లో ఫ్లయింగ్కి కాకుండా, అంటే ఎయిర్లైన్స్తో డీల్ చేసేటివి కాకుండా మిగిలిన వాటితో 2725 crores సంపాదించింది. అండ్ అదానీ జస్ట్ డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్ లేదంటే ఓవర్ ప్రైస్డ్ కాఫీస్ అమ్మేయడానికి ఇలా అనుకోవట్లేదు. వాళ్ళకి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఎయిర్పోర్ట్స్ని ఫుల్ బ్లోన్ కమర్షియల్ సెంటర్స్గా మార్చాలని. ఇమాజిన్ చేసుకోండి, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఒక మార్కెట్ ప్లేస్కి, ఒక మాల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు ఎయిర్పోర్ట్లో ఫ్లై చేయండి, ఎయిర్లైన్స్తో ఎక్కడికైనా వెళ్ళండి, లేదంటే లేదు. అండ్ టైమింగ్ అయితే ఇంతకు మించి ఉండదు. ఎందుకో తెలుసా, ఇండియా ఆల్రెడీ వరల్డ్లోని 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్, US అండ్ చైనా తర్వాత. అండ్ ఇప్పుడు ఇండియాలో ప్యాసింజర్ ట్రాఫిక్ 6 times గ్రో కాబోతుంది నెక్స్ట్ 10 yearsలో. ఇది గ్రోత్ కాదు, నిజం చెప్పాలంటే ఒక బూమ్ అన్నట్టు. అయితే ఇంత సర్జ్ ఎందుకు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. చాలా వరకు అందరికీ ఇన్కమ్స్ చాలా ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. అలాగే ట్రావెలింగ్ చేయాలనే ఒక కుతూహలం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ముంబై మరియు ఢిల్లీ రూట్ ఏదైతే ఉందో అది వరల్డ్లోనే 3rd బిజియెస్ట్ ఎయిర్లైన్ రూట్. అండ్ ఎయిర్లైన్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా వాళ్ళ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని గ్రో అవుతున్నాయి. ఎయిర్ ఇండియా $70 billion 470 ప్లేన్స్ని ఆర్డర్ చేసింది. అలాగే ఇండిగో, ఇండియాస్ బిగ్గెస్ట్ ఏరోప్లేన్ ఆపరేటర్, 500 ఎయిర్క్రాఫ్ట్స్ని ఆర్డర్ చేసింది. అలాగే న్యూ కమ్మర్ అయిన అక్సా ఎయిర్ కూడా 150 ప్లేన్స్ని ఆర్డర్ చేసింది. అండ్ ఇంత హ్యాండిల్ చేసినా కూడా ఎయిర్ ట్రాఫిక్ సునామీని మనకు అందుకే ఎయిర్పోర్ట్స్ కూడా కావాలి. ఇంత సునామీని హ్యాండిల్ చేయాలంటే ఎయిర్పోర్ట్స్ని కూడా మనం 2014లో చూసుకున్నట్టయితే 74 ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి ఇండియాలో, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. అలాగే 2023 వరకు 148 డబల్ కన్నా ఇంకా ఎక్కువ అయ్యాయి. అలాగే 2030 వరకు 230 అనేది మన టార్గెట్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్కి. ఇవి అన్నిట్లలో కూడా ఒక లయన్ షేర్ని, మెజారిటీ ఆఫ్ ద షేర్ని అదానీ తీసుకోవాలి అనుకుంటుంది. సో ఇప్పుడు అదానీ జస్ట్ $21 billion నెక్స్ట్ 10 yearsలో ఇన్వెస్ట్ చేయబోతుంది ఎయిర్పోర్ట్స్లలో. సో ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా మేక్ ఓవర్ చేయడానికి. సో మన ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీ అనేది స్కై ఈజ్ ద లిమిట్ అనే రేంజ్లో ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరేమనుకుంటున్నారు అదానీ యొక్క ప్లాన్స్ గురించి, లేదంటే ఓవరాల్ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ గురించి? సో మీకు ఒక కంపెనీ నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళ గ్రోత్ అండ్ బిజినెస్ ప్లాన్స్ ఎప్పుడైనా విన్నప్పుడు దానిలో నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఆ కంపెనీ నచ్చకపోయినా సరే, ఒక్కొక్కసారి మనకు నచ్చని వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడం ఏదైనా కరెక్ట్ అయితే చాలా బెటర్. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ నేను ఏదన్నా తప్పులు చేస్తుంటే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.